మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మనం చండీశ్వరుడు ఎవరు ఆయన గురించి మనం తెలుసుకుందాం. చండీశ్వరుడు శివుని పరమభక్తుడు, శివ గణాధిపతి. శైవ సాంప్రదాయంలో ఆయనను క్షేత్రపాలకుడు మరియు శివపూజ రక్షకుడుగా భావిస్తారు. ఆయనను ముఖ్యంగా శివాలయాల గర్భగుడి వెలుపల కుడివైపు దర్శిస్తాము. భక్తులు పూజ చేస్తున్నప్పుడు చివరిలో ఇచ్చే నైవేద్యాన్ని భూమికి పెట్టి చేయి ముడుచుకుని చూపించడం చండీశ్వరునికి సాంప్రదాయిక నమస్కారం. చండీశ్వరుని జన్మ కథ. తిరునాళ్ళూరు అంటే తమిళనాడులో. ఈయన శివభక్తుడు. పసిబాలుడు విశ్వరూప, కొందరి ప్రకారము విక్రమాదిత్య. గోపాలుడిగా పశువులను కాపాడుతూ శివుని యొక్క నామస్మరణలో జీవించేవాడు. ఆ బాల్యం నుంచే ఆహారంలో ఆసక్తి లేదు, శివుని మీద ధ్యానము, శివభక్తి ఎక్కువ. పశువులు ఇచ్చిన పాలను శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవాడు. తగ్గుతున్న పాలను చూసి తండ్రి కోపంతో అతడిని దండించాలనుకున్నాడు. బాలుడి భక్తి ఆవేశంలో త్రిశూలంతో తండ్రిని హతమార్చాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతడిని క్షమించారు. శివలోకానికి తీసుకుపోయి శివ గణాధిపతి స్థానం ఇచ్చారు. అలా విశ్వరూపుడు చండీశ్వరుడయ్యాడు. చండీశ్వరుడి పాత్ర: శివ గణాధిపతి శివభక్తుల రక్షకుడు, క్షేత్రపాలకుడు, శివాలయ సంరక్షకుడు, నైవేద్య స్వీకర్త చిహ్నం, భక్తుల సమర్పణ ప్రతీక, కర్మ సాక్షి, శివ పూజ ఫలితానికి సాక్షి. ఎందుకు గర్భగుడి బయట ఉంటారు? శివుని దగ్గర పూజా ఫలితాల సాక్షి, ఆలయానికి భద్రతా దైవం, గర్భగుడికి తిరిగి ముఖాముఖి కాకుండా కోణంగా ఆయన ఉంటారు. చండీశ్వరుడికి పూజా పద్ధతి: శివపూజ అనంతరం నైవేద్యం నేలపై ఉంచాలి, చేతులు ముడుచుకుని అది ఆయనకి చూపాలి, గంట మోగించి శివశివ అనాలి. అంటే ఈ పూజ శివునిదే, నేను నీ సాక్షిగా ఉన్నాను అని భావం. చండీశ్వరుని సూచించే సందేశం: సంపూర్ణ భక్తి, శివసేవ, సత్యనిష్ట. పూజలో హక్కు కాదు, సమర్పణ. చిన్న భక్తి సూక్తి: శివుని పూజలో అహంకారానికి స్థలం లేదు, సమర్పణే శివద్వారానికి తాళం. మనం కూడా ఈ రకంగా చండీశ్వరుని లాగా శివభక్తిలో మునిగిపోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.